సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీ రహదారిలో ఉన్నాము. ఈ మల్కాజ్గిరి సర్కిల్ ఇంజనీరింగ్ అధికారుల పరిస్థితి ఇక్కడ చూడండి. బాక్స్ డ్రైనేజీ వర్క్ చేశారు, అది పూర్తి ఎండిపోయింది. వాటర్ క్యూరింగ్ లేదు, ఏం లేదు. ఇంజనీరింగ్ అధికారులంతా అవినీతి ఇంకోటి లేదేమో బహుశా జిహెచ్ఎంసీలో. ఎందుకంటే ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేషన్లు ఎక్కువ వేస్తారు, కాంట్రాక్టర్ సదాస్తారు, కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటారు. లోకల్ కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు కమిషన్ అంటారు, లోకల్ లీడర్ల కమిషన్ అంటారు, అందరు కమిషన్ అంటారు. కానీ వర్క్లో మాత్రం క్వాలిటీ పాటించారండి. విషయం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ అధికారులు దీనికి క్వాలిటీ టెస్ట్లో పాస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు కాబట్టి. ఈ వర్క్ తొందరగా జరగాలి, కానీ నెలలు పొడిగిస్తారు. చూడండి ఎంత ప్రయాణికులకు ఎంత ఇబ్బంది అవుతుందంటే వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉండదు. కనీసం వర్క్ చేస్తున్నామని. ఇంకో విషయం ఏంటంటే పోయే వాహనదారుకు సేఫ్టీ లేదు. ఈ కనీసం ఈ బ్యాండ్ కట్టి వదిలిపెట్టేసి అక్కడ చూడండి పోల్స్ వేయలేదు. దానికి యాక్చువల్లీ దానికి గుంజలు కట్టాలి, ఇట్లా కట్టెలు కట్టాలి, లేకుంటే ఏదైనా పైపులు కట్టాలి. ఏది కట్టరు. ఏమైనా ప్రమాదం జరిగి ఎవరికైనా ఏమైనా ప్రమాదాలకు ఇబ్బంది అయిందనుకో ఎవరికి వాళ్ళే బాధ్యులు. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం అడుగునా ఉంటుందండి. ఇంజనీరింగ్ అధికారులకు జీతాలు కావాలి. వర్క్ చేసేటప్పుడు ఏఈలు ఉండరు, డిఈలు ఉండరు, ఈఈలు ఉండరు, మన డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ ఉండరు, లోకల్ కార్పొరేటర్కు పర్యవేక్షణ ఉండరు, ఎవ్వరు ఉండరు. ఇక చూడండి అసలు మొత్తం ఎండిపోయింది. ఇది ఎంత లక్షలు పెట్టి ఖర్చు చేసి కడుతున్నా కానీ ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా? ఇంకో ఏంటంటే మెయిన్ బాక్స్ డ్రైనేజీ అనేది మన దగ్గర విఫలమైంది. అయినా కానీ బాక్స్ డ్రైనేజీని ఎందుకు చేస్తారు అంటే డబ్బుల కోసం. యాక్చువల్లీ పెద్ద పైపులు వేస్తే అది రౌండ్గా ఉంటాయి కనుక వాటర్ వెళ్ళిపోతుంటుంది. ఈ బాక్స్ డ్రైనేజీలో వాటర్ పోదు, ఇది వాసన వస్తుంది. ఇది ఎక్కడ వాసన అది స్టక్ అయిపోతుంది. ఇది మన వాటర్ డ్రైనేజీ వాటర్ స్టక్ అయిపోయి వాసన వస్తుంది. అయినా దీన్ని డబ్బుల కోసమే బాక్స్ డ్రైనేజీ పనులు మల్కాజ్గిరి కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం విచ్చలవిడిగా ఇదే జరుగుతుంది. ఇంజనీరింగ్ అధికారుల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ కమిషన్లు డబ్బులు కాదు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు చేయండి. క్యూరింగ్ కూడా లేని మీ పనులను చూస్తుంటే బిల్లులు ఎట్లా చెల్లిస్తుర్రో వాళ్ళకే తెలియాలి. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు మారుతారని ఆశిద్దాం.